హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను. అది కూడా మనము పుట్నాల పప్పు ఉంటుంది కదా, దానికోసం ఏంటంటే 1 గ్లాసు పుట్నాల పప్పుని గ్రైండర్ పట్టాలి పౌడర్ లాగా. 1 గ్లాస్ పుట్నాల పప్పుకి 3 గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. 3 గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకొని పుట్నాలని గ్రైండర్ పట్టేసి పౌడర్ వేసి ఒక బౌల్లో వేసి దాంట్లో మనం సాల్ట్, కారము, ఒక 2 స్పూన్ నువ్వులు వేసి మిక్స్ చేసుకోవాలి. అట్లాగే లాస్ట్లో కొన్ని హాట్ వాటర్ వేసి మిక్స్ చేసి మూత పెట్టేయాలి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకొని ప్లేట్లోకి ముద్దలాగా చేసుకోవాలి. మొత్తం ఒకేసారి తీస్తే ఏంటంటే డ్రై అయిపోతుంది, మనం మురుకులు ఒత్తుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. అందుకోసమని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా మనం ముద్ద చేసుకొని మనము మురుకులు చేసుకునే మౌల్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు ప్రెస్ చేసుకోవడం అంతే. దాన్ని మనం ఆయిల్లో వేసి, నేనైతే ఆయిల్లో ఈ జంతికల్ని నేను డైరెక్ట్ ఆయిల్లోనే ప్రెస్ చేశాను. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే బాగుంటుంది. మనకి డైరెక్ట్ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి అన్నమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది. నేనైతే 2 మౌల్స్ యూజ్ చేశాను. మీకు కావాలంటే ఏదైనా ఈ పిండికి అనేది సెట్ అవుతుంది, ఏ మౌల్ అయినా కూడా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, క్రిస్పీగా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.